ఢిల్లీ, తిరుపతి, బెంగళూరు విమానాశ్రయాల తరహాలో మామునూరు ఎయిర్పోర్ట్ అభివృద్ధి చేస్తామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. సాంకేతిక సమస్యలను అధిగమించడం సహా కేంద్రాన్ని ఒప్పించి ఎయిర్పోర్టు నిర్మాణం ప్రారంభిస్తున్నామని వెల్లడించారు. భూసేకరణ కోసం 205 కోట్లు విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసిందన్న ఆయన ప్రతిపాదిత 4 విమానాశ్రయాలను కూడా 4 ఏళ్లలో సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. 7 ఏళ్లుగా నిలిచిపోయిన ఉప్పల్ నారపల్లి ఎలివేటెడ్ రహదారి పనులు జరుగుతున్నట్లు చెప్పిన మంత్రి ఏడాదిన్నరలో ఉప్పల్ మేడిపల్లి ఫ్లైఓవర్ పూర్తి చేస్తామని చెప్పారు. మూసీ ప్రక్షాళనను అడ్డుకునేందుకు బీఆర్ఎస్, బీజేపీ పోటీ పడుతున్నాయని విమర్శించిన మంత్రి ఎవరెన్ని కుట్రలు చేసినా మూసీ పునరుజ్జీవంపై వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. పెద్ద టెక్స్టైల్ పార్క్ గాని, యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప టెంపుల్ గాని, హైదరాబాద్ తర్వాత పెద్ద జనాభా ఉన్న సిటీ ఇది. ఎయిర్పోర్ట్ ని స్మాల్ ఎయిర్ క్రాఫ్ట్ రాకపోకలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు ప్లాన్ తయారు చేసి 1.5 years లో ఎయిర్పోర్ట్ విస్తరణ కోసం 205 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ జీవో కూడా ఇవ్వడం జరిగింది. ఈ తిరుపతి, విజయవాడ, ఢిల్లీ, బాంబే, బెంగళూరు తీసుకెళ్లే విధంగా మినీ ATR ఎయిర్క్రాఫ్ట్ కాకుండా పెద్ద ఫ్లైట్స్ కూడా ఏర్పాటు విషయంగా 1.5 years లో చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో దాన్ని వార్ ఫుటింగ్ బేసిస్ లో చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. హైదరాబాద్ సంబంధించిన పోయిన గవర్నమెంట్ చేసిన ఘనకార్యాల గురించి చెప్పాలంటే, హైదరాబాద్ తెలుసు, మీరు ఉప్పల్ అంటే అటు పోతే ఎల్బీనగర్, కామినేని, విజయవాడ హైవే, లెఫ్ట్ సైడ్ వస్తే సికింద్రాబాద్, రైట్ పోతే వరంగల్, యాదగిరిగుట్ట, భువనగిరి, అదే హబ్. అది 2018లో పోయిన గవర్నమెంట్ శంకుస్థాపన చేసి 30% వర్క్ చేసిండ్రు. దాన్ని ఎప్పుడెప్పుడు ఫాలో అప్ చేసుకుంటూ కింద లేయర్ వర్క్ స్టార్ట్ చేసుకుంటూ పైన కాంట్రాక్టర్ చేస్తాడా లేదా ఆలోచించి కేంద్రంలో NHA వాళ్ళతో మాట్లాడి పిల్లర్స్ అన్ని పూర్తి చేసినాం. ఉప్పల్ నుంచి మేడిపల్లి వరకు ఫ్లైఓవర్ పూర్తి కావడానికి మాక్సిమం లో 1.5 years లోపే ఈ ఫ్లైఓవర్ ని కంప్లీట్ చేపించి ఉప్పల్ నుంచి మీరు వరంగల్ కు 2 hours లోపే పోయేటట్టు ఏర్పాటు చేస్తున్నాం.